గర్ల్ ఫ్రెండును ముక్కలుగా కోసి ఫ్రిడ్జులో వేశాడు ఒకడు. ఇంకొకడు ముక్కలు చేసి తీసుకెళ్లి చెరువుల్లో, వాగుల్లో, అడవుల్లో చల్లాడు. మరొకడేమో నీటిగా సూట్కేసులో సర్దేశాడు. కాని వీటన్నిటికీ మించిన స్టోరీ ఇది. అది కూడా ఎక్కడో కాదు, మన హైదరాబాదులోనే. కేవలం సోషల్ మీడియా వాడుకొని పక్కా ప్లాన్ చేసి, ముందు కుక్కపై ప్రయోగం చేసి, ఆ ప్రయోగం సక్సెస్ అయ్యాక భార్యపై ప్రయోగించి, కనీసం తన భార్య ఎముకలు కూడా దొరక్కుండా చేశాడు ఈ భర్త. అసలేంటి ఈ స్టోరీ అనుకుంటున్నారా? యూట్యూబ్లో క్రైమ్ వీడియోస్, థ్రిల్లర్ మూవీస్ అని చూశాడు భర్త. సాక్ష్యాలు దొరక్కుండా చంపటం ఎలా అనే దానిపై సైంటిస్టులు కూడా చేయనంత రీసెర్చ్ చేశాడు. ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని ఒక కుక్కపై టెస్ట్ చేశాడు. ఆ తర్వాత ఒక్క సాక్ష్యం కూడా దొరక్కుండా తన భార్యను మాయం చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అసలు ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, సంక్రాంతి సంబరాలు దేశంలో మొదలయ్యాయి. అందరూ పండుగ హడావుడిలో ఉంటే ఒకడు మాత్రం బకెట్లో బూడిద వేసుకుని చెరువులో పడేస్తూ ఉన్నాడు. పండుగ 3 రోజులూ ఇదే పని. అతని పేరు గురుమూర్తి. దేశంలోనే అతిపెద్ద రీసెర్చ్ ఆర్గనైజేషన్ DRDOలో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నాడు. 2017లో అతనికి మెదక్ జిల్లాకు చెందిన వెంకట మాధవితో పెళ్లయింది. గురుమూర్తి ప్రకాశం జిల్లాకు చెందినవాడు. అతను ఆంధ్ర, ఆమె తెలంగాణ. వీళ్ళిద్దరూ కలిసి రంగారెడ్డి జిల్లాలో కాపురం పెట్టారు. వీళ్ళిద్దరి కాపురం సవ్యంగా సాగుతూ ఉంది. వీళ్లకు 2 పిల్లలు కూడా పుట్టారు. సాధారణంగా మొగుడు పెళ్లాలు అన్నాక పోట్లాడుకోకుండా ఉండరు. ఇది అందరి జీవితంలో జరిగేదే. గురుమూర్తి, మాధవి కూడా తరచుగా గొడవపడుతూ ఉండేవారు. కాని మళ్లీ సర్దుకుపోయి తమ పిల్లలతో కలిసి సాఫీగా సంసారం చేసుకుంటూ ఉన్నదాంట్లో ఆనందంగా బతికేస్తూ ఉన్నారు. ఈ ఏటా సంక్రాంతి వచ్చింది. అందరిలాగే గురుమూర్తి, మాధవీల పిల్లలు కూడా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లారు. సంక్రాంతి సెలవులు అయిపోతున్నాయి కాబట్టి పిల్లలను ఇంటికి తీసుకురండి అని మాధవి గురుమూర్తికి చెప్పింది. తనకి చాలా పనులు ఉన్నాయని, కావాలంటే నువ్వే వెళ్లి పిల్లల్ని ఇంటికి తీసుకురమ్మని గురుమూర్తి చెప్పాడు. చేసేది కలెక్టర్ ఉద్యోగమా? ఆఫ్టరాల్ ఒక సెక్యూరిటీ గార్డు పని. ఆ మాత్రం దానికి బిజీ అని ఫోజులు కొట్టడమెందుకు అని మాధవి చిరాకు పడింది. ఆ ఒక్క మాటతో గురుమూర్తి ఈగో హర్టైంది. పక్కనే ఉన్న ఒక పెద్ద రోలు బండ తీసుకొని ఆమె తలమీద 2 సార్లు బలంగా కొట్టాడు. దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. గురుమూర్తికి దిమ్మ తిరిగిపోయింది. ఏం చెయ్యాలో ఓ క్షణంపాటు అర్థం కాలేదు. ఆమె ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. శ్వాస ఆడటం లేదు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందో లేక చనిపోయిందో అతనికి అర్థం కావటం లేదు. టెన్షన్తో బుర్ర పనిచేయక ఆ టైంలో ఏం చెయ్యాలో అతనికి పాలుపోక కాసేపు తల పట్టుకొని ఆ శవం ముందే కూర్చున్నాడు. సమయం మెల్లగా గడిచిపోతూ ఉంది. ఇంట్లో మాధవి రక్తం ఏరులై పారుతూ ఉంది. గురుమూర్తికి తన భవిష్యత్తు కళ్ల ముందు కనిపించింది. నా భార్యను నేనే చంపాను అనే విషయం ఇప్పుడు బయటకు తెలిస్తే నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? కోపంలో తనని చంపేశానే కాని ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ముందు భార్య శవాన్ని ఈడ్చుకుంటూ బాత్రూంలోకి తీసుకువెళ్లాడు. కిచెన్లోకి వెళ్లి గది మొత్తం గాలించాడు. అక్కడ అతనికి మాంసాన్ని కోసే కత్తి దొరికింది. ఆ కత్తిని వణుకుతున్న చేతులతో పట్టుకుని మాధవి శవం దగ్గరకు వెళ్లాడు. కన్నీళ్లతోనే ఆమె శవాన్ని పాశవికంగా ముక్కలు ముక్కలు చేసేశాడు. పూర్తిగా చనిపోయింది అనుకున్న మాధవి మెడమీద ఒక వేటు వేయగానే ఆమె కళ్ళు తెరిచి చూసింది. గురుమూర్తికి గుండె ఆగినంత పనైంది. మాధవి బతికే ఉంది అని. అతనికి ఆ క్షణంలో ఒకవైపు సంతోషం, మరోవైపు భయం కలుగుతూ ఉంటే అతని కళ్ల ముందే మాధవి పూర్తిగా కన్నుమూసింది. ఇక ఆలస్యం చేయకుండా ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఇప్పుడు ఈ మాంసం ముక్కల్ని ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. వెంటనే చకచక యూట్యూబ్ ఓపెన్ చేశాడు. సోషల్ మీడియా వెబ్సైట్లో కూడా క్రైమ్, హారర్ సినిమాలు చూశాడు. ముందుగా ఒక వీధి కుక్క మీద ప్రయోగం చేశాడు. కుక్కకు ఏదో మాంసపు ముక్కను రుచి చూపించి ఇంట్లోకి తీసుకువచ్చాడు గురుమూర్తి. ఆ తర్వాత దానిని చంపి, నరికి, ఎముకలతో సహా కుక్కర్లో ఉడకబెట్టాడు. ఈ ఎక్స్పెరిమెంటు సక్సెస్ అయింది. ఇక తన భార్య డెడ్ బాడీని కూడా ఎలా మాయం చెయ్యాలో గురుమూర్తికి అర్థమైంది. ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకొని హాల్లో పడిన రక్తాన్ని పూర్తిగా తుడిచేశాడు. అక్కడ రక్తపు ఆనవాళ్లు కూడా దొరకకుండా ఫినాయిల్ వేసి కడిగేశాడు. మాధవి మాంసాన్ని వంటగదిలోకి వెళ్లి కుక్కర్లో వేసి ఉడికించాడు గురుమూర్తి. ఉడికిన ముక్కలు బయటపడేస్తే ఏదైనా కుక్క పీక్కొని తిన్నట్టయితే తన బండారం బయటపడుతుంది. ఇంత మాంసం రోడ్డున ఎవరు పడేశారు అని ఎవరికైనా అనుమానం కలుగుతుంది. అందుకని గురుమూర్తి బుర్ర పాదరసంలా పనిచేసింది. ఏ రోకలి బండతో అయితే వెంకట మాధవిని చంపేశాడో అదే రోకలి బండతో ఉడికించిన ఆమె మాంసాన్ని రోట్లో వేసి మెత్తని పేస్టుగా దంచేశాడు. ఆ దంచిన పేస్టుని మేడమీదకు తీసుకువెళ్లి ఎండకు ఆరబెట్టాడు. ఆరిన ఆ పేస్టు కాల్చి బూడిద చేశాడు. పొడిని సంచులలో నింపాడు. తనను ఎవరూ చూడటం లేదు అని నిర్ధారించుకున్న తర్వాత దగ్గరలో ఉన్న చెరువులో ఆ బూడిద మొత్తం బకెట్లలో తీసుకువెళ్లి పడేశాడు.
ఇలా పండుగ 3 రోజుల పాటు ఇదే చేశాడు. ఎవరికీ అనుమానం రాలేదు. కాని నేరం చేసిన వాడికే తనను ఎవరైనా అనుమానిస్తారేమోనని భయం ఉంటుంది కదా. అందుకనే తన భార్య కనిపించటం లేదు అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడే గురుమూర్తి అడ్డంగా దొరికిపోయాడు. ఈ నెల 18న మాధవి తల్లి సుబ్బమ్మకు కాల్ చేసి, అత్తమ్మా, మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. నీ కూతురు ఎక్కడకు వెళ్లిపోయిందో నాకు తెలియటం లేదు అని ముసలి కన్నీరు కార్చాడు గురుమూర్తి. మరోవైపు పోలీసులు కూడా వెంకట మాధవి కోసం గాలిస్తూ ఉన్నారు. వాళ్లు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో మాధవి గురించి, గురుమూర్తి గురించి పూర్తి వివరాలు రాబట్టారు. చిన్న చిన్న గొడవలకు ఇంట్లోనుంచి పారిపోయే క్యారెక్టర్ తన కూతురిది కాదు అని సుబ్బమ్మ చెప్పింది. పైగా తన అల్లుడు ఎప్పుడూ కూతురుని హింసిస్తూ ఆమెతో చీటికీ మాటికీ గొడవలు పడుతూ ఉంటాడు అని కూడా చెప్పింది. అప్పటికే పోలీసులకు కూడా గురుమూర్తి ప్రవర్తన మీద అనుమానం కలుగుతూనే ఉంది. ఆ ఇంటికి దగ్గర ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని డ్రైనేజీ మాన్ హోల్స్ లో నాలాలను కూడా జల్లెడవేశారు. కానీ ఎక్కడా ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. మరి గురుమూర్తి నేరం ఎలా బయటపడింది, హంతకుడు ఎలా దొరికాడో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వినండి. పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరక్కపోవటంతో అందరూ తలలు పట్టుకున్నారు. ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలించారు. కెమెరాలలో వెంకటమాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్పించి బయటకు వెళ్లినట్టు ఎక్కడా కనిపించలేదు. కాని గురుమూర్తి మాత్రం ప్రతి గంటకు బయటకు వస్తూ పోతూ ఉండటం రికార్డైంది. దాంతో అతని బండారం బయటపడింది. స్టేషన్కు తీసుకువెళ్లి తమ స్టైల్లో గురుమూర్తిని విచారించారు. ఆ ఇంట్రాగేషన్లో సంబంధం లేని సమాధానాలు చెబుతూ ఉన్నాడు గురుమూర్తి. చాలాసార్లు ప్రశ్నించి భయపెట్టిన తర్వాత ఇక నిజాన్ని ఒప్పుకున్నాడు. తన భార్యను చంపి కుక్కర్లో ఉడకేసి ఆమె మాంసాన్ని రోట్లో దంచి ఎండబెట్టి కాల్చి బూడిద చేసి చెరువులో వేసేశాను అని పోలీసులకు గురుమూర్తి చెప్పగానే వాళ్లకు దిమ్మ తిరిగిపోయింది. ఇలాంటి హత్య వాళ్లు తమ సర్వీసులోనే ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. గురుమూర్తి చెప్పిన చెరువుల్లో మృతదేహం ఆనవాళ్ల కోసం వెతుకుతూ ఉన్నారు. అయితే చెరువులో బూడిదను వెతకటం ఇసుకలో సూదిని వెతకటంతో సమానం. అయినప్పటికీ హంతకుడు తనే స్వయంగా నేరాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఈ కేసు ఇక్కడితో క్లోజ్ అయింది. అయితే తాజాగా వస్తున్న సమాచారమేంటంటే, గురుమూర్తికి తన భార్యపై ఎప్పటినుండో అనుమానం కూడా ఉందట. స్వయంగా అందువల్లే తన భార్యను అత్యంత కిరాతకంగా చంపేశాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఇలాంటి నరరూప రాక్షసులు బతుకుతున్న ఈ సమాజంలో మనం కూడా బతుకుతున్నాం. ఇది మాత్రం నిజం. ఇక క్లూస్ దొరకటం లేదు కాబట్టి ఈ కేసు నిలుస్తుందా లేదా అని చూడాలి. భార్యను అత్యంత కిరాతకంగా చంపి తప్పించుకోవడానికి ట్రై చేసిన గురుమూర్తికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.